వర్గాల అభ్యున్నతి కోరి తమ జీవితాలనే త్యాగం చేసిన మహానుభావులు వీళ్ళిద్దరు. మహనీయులు సావిత్రిబాయి పూలే అలాగే జ్యోతిరావు పూలే వీళ్ళిద్దరినీ స్మరించుకుంటూ మనము వాళ్లకు నివాళులకు పూల వేసి నివాళులు అర్పించేసి ఈ కార్యక్రమాన్ని నాటక ప్రదర్శనను నిర్వహించుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శనకు మేము ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు సోదరులు సోదరిమణులు అందరికీ నా నమస్కారములు. మరి ఈ జ్యోతిరావు పూలే నాటకం అనేది మన రాయలసీమలో ఎక్కడా ప్రదర్శించబడలేదు. ఆయన గురించి చాలా మటుకు మన బీసీ సోదరులు కూడా తెలియదని మేము అనుకుంటున్నాము. మరి అలాంటి యొక్క ఆయన జీవిత సంగ్రహ విషయాలన్నీ కూడా ఒక దృశ్య కావ్యంలో ప్రదర్శించబడితే మన వాళ్ళు ఇంకా చైతన్యవంతులకి ఆ యొక్క పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడచగలరనే యొక్క సదుద్దేశంతో ఈ నాటక ప్రదర్శనని మేము ఎన్నో ప్రయాసాలు కోర్చి ఇక్కడ ప్రదర్శించడానికి మేము ముందుకు రావడం జరిగింది. మరి అంతరించిపోతున్నటువంటి ఈ డ్రామాలు నాటకాలు నాటికలు ఇలాంటివన్నీ ఈ యొక్క మన పాలనలో కరువైపోతున్నటువంటి ఈ సమయంలో ఈ దృశ్యకావ్యం ఇది నాటకం అనే టైపులో లేదు. ఒక సినిమా లాగా ఒక పరిగెత్తుతూ పోతుంటుంది. ఒక సినిమా లాగా అంత సెట్టింగ్స్తో అంత లైటింగ్తో చాలా ప్రభావితంగా జరుగుతుంది. ఇది నాటకం మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు కూడా ఎక్కడ నాన్ స్టాప్గా వెళ్తుంది. ఎవరు కూడా కనీసం పాసుకోవడానికి కూడా అవకాశం లేకున్నాడు అంత ఉత్కట్టగా ఈ యొక్క నాటకం ప్రదర్శించబడుతుంది. కాబట్టి మన వాళ్ళందరూ సహకరించి ఈ యొక్క నాటకాన్ని తిలకించి ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని గమనించి సమాజంలో బీసీలు ఎలా ముందుకు సాగాలనే యొక్క ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. పిలిచిన వాళ్ళు అన్వయం ఉండాలి. అలాగే మాకు సహకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు సార్. వారందరినీ ఆహ్వానం. తొలగిన క్షత్రియ కళ్యాణ మండపం అధినేత గారు, పొట్టిపాటి గంగాధర్ గారు, ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ సుబ్బరామయ్య గారు, రామసుబ్బయ్య యాదవ్ గారు, ఎస్ఎల్పిఏ రాష్ట్ర అధ్యక్షులు అంకాల కొండయ్య గారు. ప్లీజ్ టైం లేదు సార్, త్వరగా రండి. పోసా ఆదినారాయణ గారు, మునివర గారు వచ్చి ఉంటే రావాలి. అన్ని గారు త్వరగా రావాలి సార్. శుంకర వేణు గారు, పోసా ఆదినారాయణ గారు చాలా స్లోగా వస్తున్నారు సార్, రావాలి, త్వరగా రావాలి. అలాగే కృష్ణయ్య గారు, కృష్ణయ్య, ఇంకా జమ్మలమడుగు నుండి వచ్చి ఉన్నారు సార్. దయవుంచి మీరు కూడా వచ్చి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. కొండయ్య గారు జమ్మలమడుగు నుంచి, ఆ మిగతా పెద్దలు ఎవరైనా, అలాగే మరో పెద్దలు సంతు శివనారాయణ గారు, వారు వచ్చి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విజయిస్తున్న డాక్టర్ షేక్ ముఖ్తియార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జమీరుల్లా గారికి, ఇంకా నాయకులందరికీ కూడా స్వాగత సుమానులు అందజేస్తూ మీరు నేరుగా స్టేజ్ వద్దకు వచ్చి వారికి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ముఖ్తియార్ గారు, డాక్టర్ ముఖ్తియార్ గారు, జమీరుల్లా గారు, అలాగే కరుణాకర్ యాదవ్ గారు, మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి సార్. అలాగే కడప నుంచి విచ్చేసినటువంటి ప్రముఖ లాయర్ సంపత్ కుమార్ గారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాలి. అలాగే ప్రతాప్ నాయుడు మాకు, అలాగే మా సెక్రటరీ దేవేంద్రుడు, ట్రెజరర్ సంజయ్ గారు, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ యాదవ్ గారు,
వేంపుల భాస్కర్ యాదవ్ గారు, ఇంకా మన మెంబర్స్ పేరు పేరున పిలిచినట్టుగానే భావించండి సార్. ఇంకొకటి చిన్న విన్నపం సార్, దూదేగుల సంఘం పెద్ద ఆయన పగినాల దస్తగిరి గారు సార్, ఇది మన కార్యక్రమం. పెద్దలు ఎవరైనా వచ్చి నివాళులు అర్పించవచ్చు. ఒక సంఘం తరఫున పెద్దలు ఎవరైనా కూడా దయవుంచి అందరి పేరు మాకు సిపిఎం జిల్లా కార్యదర్శి గారు ప్లీజ్. జమ్మలమూడి నుంచి వచ్చిన బీసీ నాయకులు స్టేజ్ మీదకి రావాలి సార్. చౌడయ్య గారు, అలాగే రామదాస్ గారు, అన్వేష్ గారు. తర్వాత పొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య గారు వచ్చి ఉంటే ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లానే అసిస్టెంట్ కౌన్సిలర్ ఎర్రన్న గారు, అమ్మా మహిళా మనులు అందరూ తీసుకోండమ్మా. ఇప్పుడు పిలిచిన వాళ్ళే కాకుండా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నివాళులు అర్పించడానికి ఒక్క 2 నిమిషాల్లో వచ్చి గబగబా నివాళులు అర్పించి వెళ్ళిపోవాలి, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ప్లీజ్. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు ఖైల్ గారు నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వాసి కృష్ణమూర్తి గారు వచ్చారా? ఆయన కోసం ముందే చూసాం సార్. కృష్ణమూర్తి గారు, ఇంకా ఎవరైనా పెద్ద రావచ్చు సార్. మాజీ కౌన్సిలర్ ఖలీల్ గారు, ఇంకా ఖలీల్ గారిని కూడా రమ్మన్నాం సార్. ప్లీజ్. ప్రొద్దుటూరు పట్టణ ఉపాధ్యక్షులు ప్లీజ్. ఇప్పుడు స్టేజ్ మీద కొద్దిమంది ఉంటారు సార్. ప్లీజ్ త్వరగా కానీ ఇక్కడ ఈ దేశానికి ఆత్మ వంటిది భారత రాజ్యాంగం. అందులో మొట్టమొదటి పేజీ అయినటువంటి భారత రాజ్యాంగ పీఠిక అన్నది మరింత ముఖ్యమైనది కాబట్టి ఈ పీఠికను మనందరం సమిష్టిగా పఠిద్దాం. అందరం ఒకసారి లేచి నిల్చొని ఈ భారత రాజ్యాంగ పీఠికను పఠిద్దాం. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనలో స్వాతంత్రాన్ని హోదాల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. అనాలి ఖాళీ చేయలేము. భాస్కర్ ఇట్లా భాస్కర్. జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం అంటారు. మరి అలాంటి మహానుభావుల జీవితాలను ప్రతిబింబిస్తూ వారు ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను, పోరాటాలను అన్నిటి కూడా ఆ కాలం మనం చూడలేదు. వాళ్ళ పోరాట ఫలితాలను మాత్రం ఇప్పుడు అనుభవిస్తున్నాం. విషయాల్లో అభ్యుదయ ఆర్ట్స్ హైదరాబాద్ వారికి సత్యశోధన నాటకం ప్రారంభమవుతుంది. అది ఇంగ్లీష్లో వస్తాయి. అందరికీ కళాభివందనాలు తెలియ మీకు చూపించడానికి మా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ కళాకారుడు రెడీగా ఉన్నారు.
దాచిన బడభానడమెల్లో ఆ నల్లని ఆకాశంలో ఆ నరాలి భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానడమెల్లో ఆ అయితే అంబేద్కర్ మళ్ళీ మన మధ్యకు వచ్చాడన్నమాట. మన అంబేద్కర్ నాటకం గ్రాండ్ సక్సెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాత్ముడు జ్యోతిరావు ఫులే నాటకం రాయాల్సిందే. మీరు పెట్టిన ఒక కుంపటికే చూస్తున్నాం, అది ఆరకుండానే మరొకటి అంటిస్తారా? మా పనే అది. ఎక్కడ ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా కళాకారులుగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. వచ్చారండి పోటుగాళ్ళు ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఆ సంగతి మేము చూసుకుంటాం, కానీ మీకు వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. అబ్బా, శుద్ధి లేకుండా సూటిగా చెప్పండి. అయిందేదో అయింది. ఎప్పుడు ఎవరు పుట్టారు, ఎప్పుడు ఎవరు ఏం చేశారు, అంబేద్కర్తో సరి, ఊలే విషయం పక్కన పెట్టండి. 190 ఏళ్ల నాటి విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్పండి? ఆయన ఏమన్నా గొప్ప దేశభక్తుడా, పోరాట యోధుడా, పోనీ బ్రిటిష్ పాలన ఎదిరించినవాడా, సైనికుల తిరుగుబాటుని ఎద్దేవా చేసినోడు, బ్రహ్మస్వరూపులైన బ్రాహ్మణుల్ని ఎదిరించినోడు, కుల సంకరాన్ని ప్రోత్సహించినోడు. అవునవును, ఇవన్నీ చేసినోడు కాబట్టే ఆయన్ని మనం స్మరించుకోవాలి, అనుసరించాలి. ఏంటయ్యా స్మరించేది, అనుసరించేది? 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా మనుషులంతా సమానంగా ఉండడానికి? 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్యం వర్ధిల్లే దేశంలో పూలే అంబేద్కర్లు అనవసరం. ఆ మాట చెప్పడానికి మీకున్న అధికారం ఏంటండి? మేము పండితులం, సర్వశాస్త్రాలు అవుపోసన పట్టిన వాళ్ళం. పండి సంభవామి యుగే యుగే. పూలే కాదు, చరిత్ర. ఆ శ్లోకం మా భగవద్గీతలోది. దీన్ని చెప్పుకుంటూ దేవుడు రావాలి, కానీ మీరు వచ్చారేంటి? చరిత్ర, ఆ చరిత్రలోనే దేవుడు పుట్టాడు. ఆ దేవుడు మనుషుల కోసమే పుట్టాడు, మనుషులందరి కోసం పుట్టాడు. మీలాంటి పండితులే దేవుణ్ణి. అందుకోసమే నా ఆగమనం. ఏమిటి మీ వాచాలత్వం? మీరు ఏ కాలంలో ఉండి ఏ కాలాన్ని విమర్శిస్తున్నారు? చరిత్రలో పూలే పుట్టిన కాలంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, అవి పూలే పుట్టుకకు ఎలా పురికొలిపాయో, ఏ కారణాలు ఏ కార్యాలకు కారణభూతమయ్యాయో, ఏ కార్యాలు ఏ పరిణామాలకు దారితీశాయో, ఏ పరిణామాలు నూతన శక ఆవిర్భావానికి పురుడు పోశాయో తెలియాలంటే ఎప్పటిలో ఉంటే తెలుసుకోలేదు. అప్పట్లోకి మమ్మల్ని అంటే మమ్మల్ని చంపేస్తారా ఏంటి? అసలు మీరు బతుకున్నది ఎక్కడ? మీ ఛాందసవాదాన్ని, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని బహుజనులు ప్రశ్నించడంతోనే మీ చావు మొదలైంది. మిమ్మల్ని అందరినీ చరిత్రలో ముంచి ఉతికి ఆరేస్తేనే నా కర్తవ్యం పూర్తవుతుంది. కదలండి, చరిత్రలోకి పదండి. సత్యాన్వేషణకై మీరు కూడా వారిని అనుసరించండి. మర్చిపోయా గోవండి, మనం చదివిన థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకం వాల్మీకరికి ఇచ్చాడు. తెచ్చుకుందాం పద. వెతకబోయిన తీగ కాలికి తగిలింది, అదిగో వాల్మీకరే వస్తున్నాడు. నమస్తే వాల్మీకర్, నీకోసమే వస్తున్నాం, నువ్వే ఎదురుపడ్డావు. ఈ పుస్తకం చాలా గొప్పది గోవాండి. మానవ హక్కుల్ని ఎంత బాగా వివరించాడో. ఇది చదివాకే మనం ఎక్కడ ఎలా ఉన్నామో అర్థమైంది. నిజంగా జ్యోతి, ఈ పుస్తకం చాలా గొప్పది. జాన్ స్టూవర్ట్ మిల్ ఆన్ లిబర్టీ ఇస్తానన్ను. ఎప్పుడు రమ్మంటావేంటి దానికోసం? ఆ పుస్తకం కూడా చదివేశావా జ్యోతివా? చదివా గోవండి. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. తర్కించాలి, విమర్శించాలి, వ్యతిరేకించాలి. పోరాటంలో ఇవన్నీ చేస్తేనే సిసలైన వాస్తవికత బయటపడుతుంది. ఆచరణలో నిజంగా చలామణి అయ్యేదానిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే లడాయి పడాల్సిందే.